గౌరవనీయులైన శ్రీనివాస్ గౌడ్ గారు, హెడ్ మాస్టర్ గారు, ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు రమేష్ రెడ్డి గారికి, మరియు జనార్దన్ రెడ్డి గారికి, మరియు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ మన శంకరం సార్ గారికి అందరికీ నమస్కారం. మీ ఉపాధ్యాయులకి మరియు మీకు కూడా గుడ్ ఈవినింగ్. మన ఆర్గనైజేషన్ పేరు ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ డెవలప్మెంట్, ఓకే, FESD. ఈ సంస్థ అనేది 2 సంవత్సరాల కింద ప్రారంభించడం జరిగింది. ఈ ఎడ్యుకేషన్ వ్యవస్థలో కొన్ని అంటే కొందరికి సౌకర్యాలు ఉన్నాయి, కొందరికి సౌకర్యాలు లేవు. ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి ఆర్గనైజేషన్గా స్థాపించి చిన్న కార్యక్రమాలుగా స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనం మీకు అక్కడ ఒక స్పోర్ట్స్ వేర్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. మా సంస్థలో అసలు ఈ ఆలోచన, ఒక సంస్థ నడపడానికి, ఈ సంస్థ ద్వారా కొన్ని కార్యక్రమాలు చేయడానికి రావాల్సిన ఆలోచనలు, అసలు నేపథ్యం అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా. విత్ యువర్ పర్మిషన్ బేస్. సో యువకులుగా మేము సమాజాన్ని చూసే క్రమంలో చాలా సమస్యలు మాకు కనిపించాయి. వాటిని అడ్రస్ చేద్దామనే ఒక మంచి కాస్తోటి వాళ్ళ ఈ ఫౌండేషన్ని స్థాపించడం జరిగింది. విద్యా వ్యవస్థలో కానివ్వండి, ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో ఉన్న ఏ సంస్థల్లోనైనా, ఎస్పెషల్లీ విద్యారంగంలో కనీస సదుపాయాలు ఉండకపోవడం, వాటి ద్వారా వాళ్ళు ఇబ్బంది పడడం అనేది మమ్మల్ని ఇబ్బంది పట్టింది, మా మనసుకు ఇబ్బంది పెట్టింది. సింపుల్గా చెప్పాలంటే, ఒకప్పుడు మీ చోట మేము కూర్చున్నాం, అక్కడ నుంచి వాళ్ళ వేదిక మీదకి వచ్చి ఈ సమస్యను మేము సాల్వ్ చేస్తే బాగుంటుంది కదా, పరిష్కరిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ సంస్థను నెలకొల్పడం జరిగింది. ఈ సంస్థలో ఒక అడ్వకేట్ ఉన్నారు, ఒక IT ఉద్యోగి ఉన్నారు, ఒక మీడియా రంగం వ్యక్తి ఉన్నారు, సోషల్ వర్కర్స్ ఉన్నారు, మార్కెటింగ్ రంగం వారు ఉన్నారు, యువ రైతులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, అందరూ ఉన్నారు. మీరు ఫ్యూచర్లో మీరు రేపటి దేశ భవిష్యత్తు. సో రేపు ఫ్యూచర్లో మీరు ఏమేమి అవుతారో వాళ్ళందరూ కూడా మేము ఇక్కడ వేదిక పైన ఉన్నాము. వీఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ యూ అండ్ యు ఆర్ ద ఫ్యూచర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ అస్. అండ్ ఇంకొక కన్క్లూజన్ ఏంటంటే, ఆబ్వియస్లీ ద ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్ ఈజ్ డిసైడెడ్ బై 4 walls ఆఫ్ ద క్లాస్ రూమ్ అనేది చాలా ప్రముఖులు, చాలా పెద్దవారు చెప్పిన సూక్తి. అదేవిధంగా ఇప్పుడు స్పోర్ట్స్ వేర్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం సందర్భంగా మేము ఆలోచించింది ఏంటంటే, ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద గ్రౌండ్స్. ఆ ఫ్యూచర్ అనేది గ్రౌండ్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుందని చెప్పి మేము ఆలోచనతోటి, అదేవిధంగా ఆడపిల్లను ఎగనిద్దాం అనే ఆలోచనతోటి, ఈ మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకురావడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ మరియు ఆ మెంబర్స్ అందరికీ కూడా, మరియు ముందున్న పిల్లలందరికీ, మై డియర్ చిల్డ్రన్, గుడ్ ఈవినింగ్ అందరికీ. వర్షం కూడా ఫౌండేషన్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ సంస్థలు బాలికలకు క్రీడా దుస్తులు పంపిణీ చేయడం చాలా అభినందనీయం. చదువుతో పాటు కంపల్సరీగా ఆటలు కూడా కంపల్సరీగా ఉండాలి. వీళ్ళన్నట్టుగా వీళ్ళు ఏదైతే గ్యాప్స్ ఏదైతే చూశారో ముందుకు రావడం అనేది రియల్లీ హ్యాపీ. ముందుకు దాన్ని ఇంకా చేసుకుంటా వెళ్ళడము చాలా హ్యాపీ అనుకుంటున్నా. మరిన్ని కార్యక్రమాలు మీరు ముందుకు వెళ్ళి మీరు ఇంకా చేస్తూ ఉంటారని చెప్పేసి ఆశిస్తూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ హార్ట్ఫుల్లీ, మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ. ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ డెవలప్మెంట్ NGO ఆర్గనైజేషన్ పెట్టినందుకు ఫస్ట్ వాళ్ళను మా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున వాళ్ళకు ఒక మంచి డెవలప్ కావాలని, ఫ్యూచర్లో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని. ఎందుకంటే మీకు వచ్చిన ఆలోచన అది చిన్నదైనా ఈరోజు ఎంతో పెద్దగా ఎదగాలని, ఇలాంటి వాళ్ళకి ఎంతో మందికి మీకు ఇచ్చేటువంటి సోర్స్ కలగాలని కోరుకుంటున్నా. మరియు ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ ఉన్నటువంటి పెద్దలకు, మన చిన్నారులకు, ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనం వచ్చింది ఎందుకంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రేపు ఫ్యూచర్ స్పోర్ట్స్ మెన్ కావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేసే విధానం ఏంటంటే, ఫస్ట్ చేసేదానికన్నా వాళ్ళకున్న ఇంట్రెస్ట్ చూస్తే నాకు మంచిగా అనిపించింది. మేములో ఎంకరేజ్ చేసి వాళ్ళందరినీ కూడా పిల్లలకు దుస్తులు పంపించేసి రేపు రాబోయే స్టేట్ మీట్కు, డిస్ట్రిక్ట్ మీట్కు పార్టిసిపేషన్ అయ్యే విధంగా ఉండాలని కోరుకుంటూ, మరియు ఈ ఫౌండేషన్ NGO ఆర్గనైజేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మా ఒలింపిక్ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటూ ముగించుకున్నాం. థ్యాంక్ యూ. ఫౌండేషన్ ప్రతినిధులందరికీ కూడా చాలా ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే పేద పిల్లలు చదువుకునే మన పాఠశాల యొక్క విద్యార్థుల్ని ప్రోత్సహించడానికి ముందుకొచ్చి మీ అందరికీ, ఎస్పెషల్లీ గర్ల్స్ ఎంపవర్మెంట్ అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే దేనిలో కూడా వెనుకబడ్డట్టు ఉండొద్దు ఆడపిల్లలు కూడా అని చెప్పేసి మన పాఠశాలకి అందిస్తున్న ఈ సౌకర్యానికి స్వాగతిస్తున్నాం అందరికీ. మన గౌరవ మాస్టర్స్, ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులు, తర్వాత DYSO గారు, ఈ సంస్థ ప్రతినిధులందరూ కూడా
మన పాఠశాల తరపున కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. గుడ్ ఈవినింగ్ అండి. ఈ ప్రోగ్రామ్ ప్రెసిడెంట్ గారు హరికృష్ణ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళ టీం కూడా గివింగ్ ఈజ్ ది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లివింగ్, అంటే ఇచ్చుడు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇస్తున్నారు వాళ్ళు అనేది మీరు అర్థం చేసుకోండి. అంటే మీరు బాగుండాలని కోరుకుంటున్నారు అంటే సమాజంలో మీ ద్వారా మళ్ళీ లాభం జరగాలి, మీరు తీసుకునేటానికే ఉండద్దు, మీరు కూడా ఇచ్చే లెవెల్కు రావాలనే ఆలోచనతో వాళ్ళు ఇక్కడికి వచ్చింది కాబట్టి వాళ్ళకు కంగ్రాట్స్ చెప్తాము. ఫస్ట్ క్లాప్స్. మరి వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ పిల్లలకు మా ఆశీర్వాదాలు. మాకు ఈ స్కూల్తోని ఒక 10-15 ఏళ్ళ సంబంధం ఉంది. రాజేందర్ గారికి, మరి జనార్దన్ రెడ్డి గారికి, మరి మా యంగ్ అండ్ డైనమిక్ డివైఎస్ఓ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ ప్రోగ్రామ్కి ఇక్కడ అరేంజ్ చేసినందుకు వాళ్ళకు ఆలోచన, అంటే ఏ పనైనా ఫస్ట్ ఆలోచన రావాలంటే, అంటే పని చేయాలంటే ఆలోచన, వాళ్ళకు ఆలోచన వచ్చింది, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వేదికపై ఆశీలైన పెద్దలందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. తెలుసుకున్నాం, మీ సలహా సూచనలు ఏమన్నట్టు చెప్పండి సార్. అంటే సార్ మన దగ్గర ఒక 150 మంది అమ్మాయిలు ఉన్నారు, 150 మంది అబ్బాయిలు ఉన్నారు. స్పోర్ట్స్ వెళ్ళేటప్పుడు పిల్లలకు కొంచెం ఇబ్బంది అవుతుంది, స్పోర్ట్స్ కిట్స్ ఇస్తే బాగుంటుంది సార్ అని అనగానే వాళ్ళు స్పందించి ఒక 30 మంది విద్యార్థులకు లోయర్ టీషర్ట్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. మీకు మా పాఠశాల సదా మీకు జ్ఞాపకంలో ఉంటాము. పిల్లలు కూడా మీ సేవలను ఎప్పుడు గుర్తుంచుకుంటారు. ఈరోజు మా సంస్థ యొక్క 2వ వార్షికోత్సవం. యాక్చువల్గా మా సంస్థలో ప్రతినిధులు అందరూ గవర్నమెంట్ బడి నుంచి చదువుకున్న వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళకి ఇందులో ఉన్న సమస్యలు, ఈ వసతుల కొరత, దీనిలో ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి వీళ్ళకి అందరికీ చాలా బాగా తెలుసు. మేము దాని గురించి చాలా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వీళ్ళకి ఏదైనా చేయాలి అని అనుకున్నాం. మనం ఏదైనా చేయాలి అనుకున్న క్రమంలో సమాజంలో ఈరోజు ఆడపిల్లలకి లింగ వివక్ష అనేది కనిపిస్తుంది. మనకి ఆడపిల్లల్ని వాళ్ళు గవర్నమెంట్ స్కూల్కే పంపిస్తున్నారు, ఆడపిల్లల్ని మాత్రమే. మగపిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న ఆడపిల్లలకి మనం ఏదైనా చేయాలి అనే సంకల్పంతో ఆలోచిస్తున్న తరుణంలో మనకి ఇక్కడ శంకరయ్య సార్ ద్వారా గవర్నమెంట్ హై స్కూల్ సప్తగిరి కాలనీలో స్పోర్ట్స్లో విద్యార్థులు రాణిస్తున్నారు, క్రీడల్లో స్టేట్ లెవెల్, డిస్టిక్ లెవెల్ వెళ్తున్నారని తెలిసింది. కాకపోతే వాళ్ళకి స్పోర్ట్స్ డ్రెస్ అనేది లేదు, అది కొరతగా ఉందని మా దృష్టికి వచ్చింది. అది తెలుసుకున్నాక మా బృంద సభ్యులు మేము చర్చించుకొని వాళ్ళకి స్పోర్ట్స్ వేర్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ చేద్దామని అనుకున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా మేము ఈ స్పోర్ట్స్ వేర్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అనేది విజయవంతం చేశాం. దానికి మాకు కృషి చేసినటువంటి శంకరయ్య సార్ గారికి కానీ అండ్ మా సభ్యులకు కానీ చాలా ధన్యవాదాలు. గుడ్ ఈవినింగ్, నా పేరు ఏ శంకరయ్య. నేను గవర్నమెంట్ హై స్కూల్ సప్తగిరి కాలనీలో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. నేడు ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ డెవలప్మెంట్ అనేటువంటి సంస్థ వారు మా పాఠశాలలో ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బాలికలను ప్రోత్సహించే విధంగా నేడు క్రీడల్లో పాల్గొంటున్నటువంటి క్రీడాకారులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను గుర్తించి వారికి ఏదైనా సహాయం చేయాలనేటువంటి దృక్పథంతో వీరు ముందుకొచ్చి ఒక 30 మంది క్రీడాకారులకు లోయర్ టీషర్ట్స్ నేడు ప్రదానం చేయడం జరిగింది. మరి ఈ ఫౌండేషన్ వారికి మా పాఠశాల పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందు కూడా క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. FESD తరఫున ఫస్ట్ ఈవెంట్ ఆర్గనైజేషన్ అండ్ యానివర్సరీ రోజు చాలా బాగా జరిపించినందుకు సభ్యులందరికీ అండ్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శంకరయ్య సార్కి మా ధన్యవాదాలు. సో ఇటువంటి ఈవెంట్స్ మళ్ళీ జరపాలి
అండ్ వాటికి అందరి సహకారం ఉండాలి. ఇంతకన్నా ఎక్కువ మేము పిల్లలకు మనకు అక్కడ సంపాదించడం ఒకటే కాదు, సంపాదించిన దానిలో కొంత ఇవ్వడం కూడా సమాజానికి అది గొప్ప విషయం. సో అదేవిధంగా అందరూ వాళ్ళకు వచ్చిన అమౌంట్లో అట్లీస్ట్ 1000లో 100 అయినా వేరే వాళ్ళకి ఇవ్వడానికి ముందుకు రావాలి అని చెప్పేసి ఈ విధంగా మేము కోరుకుంటున్నాం. అండ్ ఈ ఫెసిలిటీస్ అనేటివి ప్రతిదానికి మనం గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు. సో మనకు తోచినంత సొసైటీకి మనం ఇవ్వడం అనేది మన ధర్మం, అది మంచి విషయం. సో ఈ ఈవెంట్ ఇంత మంచిగా జరిపించినందుకు FASDకి చాలా ధన్యవాదాలు. My name is T. Harshita. I'm studying in 8th English medium. నాకు కబడ్డీ అంటే చాలా ఇష్టం. మేము డైలీ ఎక్కువగా ఆడుతూ ఉంటాము. జెర్సీ లేకపోవడంతో మాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. స్పోర్ట్స్ వేర్స్ ఇవ్వాలనుకుంటున్నాం. ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ డెవలప్మెంట్. థ్యాంక్ యూ. మై నేమ్ ఈస్ లాసియా. ఐఎమ్ స్టడింగ్ 8th A. నాకు కబడ్డీ అంటే చాలా ఇష్టం. నేను చాలాసార్లు ఆడినప్పుడు నా డ్రెస్ చినిగుండే. ఇది ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇట్లానే ఎంతోమందికి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా ఇది ఇవ్వడం వల్ల మేము ఇంకా బాగా ఆడి గెలుస్తాం. మాకు ఇది ఇవ్వడం వల్ల ప్రోత్సాహంగా ఉంది. మేము ఇంకా ఇట్లనే ఆడి మంచిగా గెలిచి మంచి లెవెల్కి వెళ్తామని కోరుకుంటున్నాం. ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ డెవలప్మెంట్ సంస్థకి థ్యాంక్ యూ. మై నేమ్ ఈస్ వి సాహితి. ఐఎమ్ స్టడింగ్ 8th ఇంగ్లీష్ మీడియం. మాకు ఈ స్పోర్ట్స్ ఇవ్వడం ద్వారా మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ డెవలప్మెంట్ వారందరికీ థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అందరికీ. మై నేమ్ ఈస్ మధుప్రియ. ఐఎమ్ స్టడింగ్ 8th క్లాస్. ఈ స్పోర్ట్స్ డ్రెస్ ఇవ్వడం వల్ల మేము కబడ్డీలో లేకపోతే రెజ్లింగ్లో ఏ దెబ్బలు తలగకుండా మంచిగా ఆడి స్టేట్ లెవెల్కి వెళ్తాం అనుకుంటున్నాను. మళ్ళా ఇది ఇచ్చిన వారందరికీ థ్యాంక్ యూ. ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ డెవలప్మెంట్స్ అందరికీ థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. అందరూ మంచి స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో ఆడాలి, మంచిగా గెలవాలి. మంచిగా మీ పేరు మీ తల్లిదండ్రులకి, మీ స్కూల్కి, మన జిల్లాకి, మన రాష్ట్రానికి మంచి పేరు తేవాలి అందరూ. ఓకేనా? ఆడపిల్లలను ఎదగనిద్దాం అనేది ఒక చిన్న ఆలోచన కాదు. దీని వెనకాల కొంతమంది అమ్మాయిల భవిష్యత్తు కనబడింది. మాకు కనిపించిన భవిష్యత్తును మాతో నమ్మి మేము అడగగానే మాకు స్పందించి కొంతమంది ఆడపిల్లలకు మేము కూడా సహాయం చేయాలని మాతో పాటు కలిసి వచ్చిన మా డోనర్స్ అందరికీ ముందుగా మా సంస్థ ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ డెవలప్మెంట్ నుండి వాళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇట్లాంటి ఈవెంట్స్ మేము భవిష్యత్తులో కూడా ఇంకా ఎక్కువ కండక్ట్ చేసేలాగా మమ్మల్ని మా డోనర్సు, అధికారులు, మిగతా వాళ్ళు అందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహించాలని, మేము కూడా భవిష్యత్తులో మరింతమంది ఆడపిల్లలకు సహాయం చేసే స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాము. ఇట్లాంటి ఈవెంట్ని మాకు ఆర్గనైజ్ చేయడానికి సహకరించిన సప్తగిరీస్ కాలనీ గవర్నమెంట్ హై స్కూల్ యాజమాన్యానికి, ఫిజికల్ డైరెక్టర్ గారికి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ముందుగా మా డోనర్స్ అందరికి కూడా చేతి దండాలు పెడుతున్నాం. వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం మా గ్రూప్ నుంచి. ఎందుకంటే ఆడపిల్లలను ఎదగనిద్దాం అనే నినాదం తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క ప్రయత్నం చేసినాము. డోనర్స్ని చేరుకోవడానికి ప్రతి ఒక్క సందర్భంలో అప్రోచ్ అయ్యాము. వారు మా ఎఫర్ట్ను గుర్తించి 30 మందికి స్పోర్ట్స్ వేర్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడానికి కోఆపరేట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇవాళ మేము ఈ ప్రోగ్రాం చేసామంటే అందరి ప్రోద్బలంతో, ప్రత్యేకంగా మీ ప్రోద్బలంతో ఈ కళ సాకారమైంది. సో ఈ సందర్భంగా మరొకసారి చెయ్యెత్తి నమస్కరిస్తూ మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇదే విధంగా మీ సహాయ సహకారాలు మున్ముందు కూడా ఎల్లవేళలా మాకు ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మా FASD టీం తరఫున, ప్రతి ఒక్కరి మెంబర్ తరఫున, వాలంటీర్ తరఫున, ఈ ప్రోగ్రాంకి హాజరైన అతిథుల తరఫున, ప్రతి ఒక్కరి తరఫున కూడా దాతలందరికీ
నమస్సు మంజలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు.